ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామంలో మీ అందరికీ కూడా ఈ లైవ్ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు మరొక అవకాశాన్ని, మరొక పునరుత్థాన దినాన్ని ఆయన మనకు దయచేసి ఉన్నాడు. కాబట్టి ముందుగా ఆయన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాను. ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థనతోటి మనం ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప పరలోకపు తండ్రి, ఇదిగో నాయన మీ ఘనమైన నామాన్ని స్తుతించుకున్నటకు, ఆరాధించుకున్నటకు నా ప్రభువా, మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నా ప్రభువా మీ రెక్కల చాటున భద్రపరిచి, ఇదిగో నాయన మాకు నా తండ్రి ఈ దినాన్ని ప్రసాదించావయ్యా. మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు పరమ తండ్రి. ఇదిగో నాయన, ఇదిగో నా ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి మీ బిడ్డలతో నా తండ్రి నాయన మాట్లాడబోచుండగా నా తండ్రి, బిడ్డలకు నా తండ్రి నా ద్వారా నాయన మీరేమైతే నా తండ్రి చెప్పబోచున్నారో నా ప్రభా ఆ సందేశాన్ని నా ప్రభా బిడ్డలకు నా తండ్రి నన్ను నా తండ్రి మీ నోటి బోరగా వాడుకొని నా తండ్రి ఇదిగో నాయన వారికి వినిపించవలసిందిగా నా ప్రభా ఈ ప్రాంతం అంతట్లో నాయన మీ సన్నిధిని కృమ్మరించి ఎలాంటి అవాంతరాలు లేకుండా నా ప్రభా నాయన అనేక మంది బిడ్డలు నాయన లైవ్ కార్యక్రమంలోకి వచ్చిన తండ్రి ఇగో నాయన మీ మాటలను విని నా ప్రభా రక్షణలోకి నాయన నడిపించబడేటువంటి భాగ్యాన్ని నాయన వారందరికీ కూడా దయచేయమని ఇక మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నేటి పునరుత్థాన దినపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము గనక మనం గమనించినట్లయితే యోనా గ్రంథం నుంచి 1-2 అధ్యాయాలు మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే మనం యోనా యొక్క చరిత్ర నుంచి మనకు నేర్చుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యూదులు వాళ్ళకి ఒక పవిత్రమైనటువంటి రోజు ఉంది, ఓం యం కిప్పర్ అని చెప్పేసి వాళ్ళకి ఒక పవిత్రమైనటువంటి దినం అన్నమాట, అది సోలమన్ డే. అయితే ఆ రోజు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారం వాళ్ళు ఆ దినాన్ని పవిత్రమైనటువంటి దినంగా వాళ్ళు ఆచరించడం జరుగుతుంది. ఆ రోజున వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ యొక్క రోజున వాళ్ళు ఎక్కువగా వాళ్ళ యొక్క సినగోగ్స్లో, వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరాల్లో ఈ యొక్క చేపకు సంబంధించినటువంటి ఆ కథని ఎక్కువగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ యొక్క సమాజ మందిరాల్లో. అంటే ఆ రోజు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ ప్రార్థనా మందిరంలో ఆ యొక్క యూదులంతా కూడా వాళ్ళు ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు ఉండటమే కాదు, వాళ్ళు ఏదైతే వాళ్ళు చేసినటువంటి పాపాలని వాళ్ళు ఆ రోజు ఒప్పుకుంటూ ఉంటారు. ఒప్పుకొని ఆ రోజు అంతా కూడా మోషే గారు చెప్పినటువంటి మాటలు కానీ, యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాటలు కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ యొక్క యాజకుల ద్వారా లేకపోతే దైవజనుల ద్వారా వాళ్ళు వింటూ ఉంటారు. వింటూ ఉంటే అంటే ఏంటి ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఆ చేప యోనాని ఏ విధంగా మింగిన తర్వాత అసలు మనం ఏ విధంగా అది మళ్ళా యోనాని వదిలేసింది అనేటువంటి అదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి కథని వాళ్ళంతా కూడా ఆ రోజు వాళ్ళు చర్చించుకోవడం జరుగుతుంది, వినటం జరుగుతుంది అనమాట. అంటే ఆ పవిత్రమైనటువంటి దినం అంటే మనం అంతా దీన్ని అంతా కూడా ఈ యొక్క యోనా ఆ సంవత్సరంలో చాలా పవిత్రమైనటువంటి దినంగా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అంటే అది ఒక ఆచారం అన్నమాట. అంటే
ఆ రోజు ఆ యోనా గురించి చదువుకోవటం, ఆ చేప గురించి చదువుకోవటం అనేది వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే, ఆ యొక్క ప్రవక్త గురించి ఆ రోజు ఎందుకు వాళ్ళు చేస్తున్నారు? మరి ఆ ప్రవక్త దేవునికి దూరంగా ఎందుకు వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయిన తర్వాత చేప ఏ విధంగా ఆయన్ని మింగేసింది, మళ్ళీ అద్భుతంగా ఏ విధంగా ఆయన్ని బయటికి కక్కేసింది, ఇదంతా కూడా ఒక మిషన్ అనమాట. దేవుని యొక్క మిషన్గా మనం గమనిస్తున్నాం. అంటే ఇప్పుడు ఆ యొక్క నినివే పట్టణం కానీ అదంతా కూడా, ఆ చేప మింగినటువంటి ప్రాంతం అదంతా కూడా ఇప్పుడు ఇరాక్లో ఉన్నట్టు మనం గమనిస్తూ ఉంటాం. అయితే దీని గురించి అనేక మంది ప్రవక్తలు లేకపోతే ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వటం జరిగింది. అంటే ఆ రోజు వాళ్ళకి పవిత్రమైనటువంటి హోలీడేగా వాళ్ళు అక్కడ ఆ రోజు సెలవుగా ప్రకటించుకుంటూ ఉంటారు. ఆ రోజు చాలా పవిత్రమైనటువంటి దినంగా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఒక ప్రాయశ్చిత్త దినంగా ఆ రోజు ఏదైతే చేప మింగిందో, లేకపోతే ఆ చేప సంబంధించినటువంటి ఆ యోనా గురించినటువంటి ఆ కథ అంతా కూడా అది ఆ రోజు వాళ్ళు చర్చించుకుంటారు. ఎందుకంటే అది ఒక ప్రాయశ్చిత్త దినంగా, అంటే డే ఆఫ్ అటోన్మెంట్గా వాళ్ళు పాటిస్తూ ఉంటారు అనమాట యూదులు. అయితే ఇక్కడ ఒక బోధకుడు అంటూ ఉంటారు, ఇజ్రాయెల్స్ అక్కడ ఏం చేస్తూ ఉంటారంటే, ఆ ఇజ్రాయెల్ బోధకుడు ఒక ఆయన అంటాడు, స్టోరీ ఆఫ్ జోనా ఈజ్ మోర్ అబౌట్ రెపెంటెన్స్ దట్ ఇట్ ఈజ్ అబౌట్ ద ఫిష్. అది చేపకి సంబంధించినటువంటి, చేపలో వచ్చినటువంటి మారు మనస్సు గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. తర్వాత కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఏం చెప్తుంటారు, నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి నుంచి ఎవరు తప్పించుకొని పోలేరు అనేటువంటిది ఒక విధమైనటువంటి వెర్షన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. తర్వాత కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరు కూడా మనం ఆ యొక్క పవిత్రమైనటువంటి దినం రోజు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ జోనా యొక్క తప్పులు, ఆ యోనా ఏం తప్పులు చేశాడో ఆ తప్పుల వల్ల వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి అనేటువంటిది కూడా కొంతమంది ఎక్స్ప్లెనేషన్లో చెప్పడం జరుగుతుంది. అయితే కొంతమంది బోధకులు ఏం చెప్తూ ఉంటారంటే, గాడ్ కేర్స్ ఫర్ ఎవ్రీ వన్. దేవుడు ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళ యొక్క జాగ్రత్తగా చూసుకోవాలని చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ యోనా కేర్స్ ఫర్ హిమ్సెల్ఫ్. తన కోసమే, తనను బాగుంటే బాగుండు అనుకుంటాడు. కానీ దేవుడైతే అలా అనుకోడు, అందరూ బాగుండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. చివరికి ఈ కథలో దేవుడు విజయం సాధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ కథను మొత్తం మనం పరిశీలించినట్లయితే హౌ ఎ గ్రేట్ క్వశ్చన్. ఇక్కడ మనకు ఒక ప్రశ్న అనేది వస్తూ ఉంటుంది. వాట్ ఈస్ గాడ్ విల్లింగ్ టు డూ టు బ్రింగ్ అస్ బ్యాక్ టు హిమ్సెల్ఫ్? మనం చర్చించుకోవాల్సింది ఇక్కడ ఈరోజు మనం సబ్జెక్ట్ కూడా అదే. ఏంటంటే, గాడ్ వాంట్స్ యూ బ్యాక్. దేవుడు నువ్వు తిరిగి రావాలని కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధికి తిరిగి రావాలని, ఆయన దగ్గరకు తిరిగి రావాలని కోరుకుంటున్నాడు ఇక్కడ. అయితే ఎట్లా? మేబీ యూ లెఫ్ట్ గాడ్ బికాజ్ యూ కేర్ఫుల్లీ డ్రిఫ్టెడ్ ఫ్రమ్ హిమ్, ఆర్ యూ కాన్షియస్లీ డిజోబెయిడ్ హిమ్. నువ్వు కావాలని ఆయనకి అవిధేయత చూపిస్తున్నావా, లేకపోతే ఆయన నుంచి దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తున్నావా? అవన్నీ ఒకసారి గమనించినట్లయితే ఏం చేస్తున్నాడు గాడ్ యొక్క ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయనకున్నటువంటి కోరిక ఏంటంటే మనం గమనించినట్లయితే ఇక్కడ దోస్ దట్ డిజైర్ టు సీ గాడ్ మూవ్ ఇన్ ద చర్చ్ మస్ట్ గ్రాస్ప్ దిస్ ట్రూత్. ఎవరైతే దేవుని నుంచి దూరంగా పోవాలని కోరుకుంటున్నారో, ఈ యొక్క జోనా యొక్క గ్రంథంలో జోనా 1-2 అధ్యాయాల్లో రాయబడినటువంటి ఆ యొక్క సత్యాలని మనం పట్టుకోవాలి, గ్రహించుకోవాలి. అందుకనే గాడ్ ఈజ్ విల్లింగ్ టు డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు బ్రింగ్ అస్ బ్యాక్ టు హిమ్. ఆయన మనల్ని ఆయన దగ్గర తీసుకువెళ్ళటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దానికోసం ఆయన ఏదైనా కానీ చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనమాట. మనం చూస్తే ఇక్కడ యోనా ప్రవక్త గురించి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఆ యోనాలో మనల్ని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇఫ్ అవర్ స్పిరిచువల్ ఫైర్ హ్యాస్ గాన్ అవుట్, మనలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఆ యొక్క శక్తి లేదా అగ్ని బయటకు వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తావు నువ్వు? మనం ఒక తిరుగుబాటు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక జీవితంలో మనం వెళ్ళిపోయినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం.
అలాంటి సమయంలో ఎందుకు ఇలా జరుగుతుందని కనుక మనం అనుకుంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం 3 ఆత్మీయమైనటువంటి సత్యాలను మనం గమనించాల్సినటువంటి ఉంటుంది. అది ఏంటంటే మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే గాడ్ హ్యాస్ మెనీ వేస్ టు గెట్ అవర్ అటెన్షన్. మనల్ని తిరిగి ఆయన దగ్గర తీసుకురావడానికి, మనలో ఆసక్తిని నింపుకోవడానికి ఆయనకి చాలా మార్గాలు ఉన్నాయి. అనేకమైనటువంటి మార్గాల ద్వారా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని మరలా తిరిగి ఆయన దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా మనం లేఖన భాగాల్లో మనం గమనించవచ్చు. చూడండి, ఇక్కడ వాట్ ఈస్ గాడ్ విల్లింగ్ టు డూ. దేవుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? నిన్ను ఆయన దగ్గరికి తీసుకురావడానికి, ఆయన దగ్గర తీసుకెళ్ళడానికి ఆయన ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? మనం చూస్తే ఇన్ ది స్టోరీ we see 5 actions that God uses to awaken us from our spiritual indifferences or disobedience. మనలో ఉన్నటువంటి ఈ అవిధేయత నుంచి మనల్ని తప్పించి, మనల్ని మేల్కొలిపి ఆయన దగ్గరకు తీసుకురావడానికి ఇక్కడ 5 రకాలైనటువంటి మార్గాలు ఆయన ఎన్నుకుంటున్నట్టుగా, ఆయన చూపిస్తున్నట్టుగా మనకు లేఖన భాగాల్లో మనం తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ మనము ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, చాలా ప్రాముఖ్యం. అదేంటంటే దట్ దీస్ యాక్షన్స్ బై గాడ్ ఆర్ ఇంటెంటెడ్ యాజ్ కరెక్షన్స్, నాట్ పనిష్మెంట్. అయితే దేవుడు ఎంచుకున్నటువంటి ఈ మార్గాలని మనం కరెక్షన్స్గా చూడాలి తప్ప ఆయన ఏదో మనల్ని శిక్షించడానికి ఈ మార్గాలు చూపించడం మనం అనుకోకూడదు. నన్ను మనల్ని ఒక సరైన మార్గంలో ఆయన నడిపించడానికి, సరైన మార్గంలో ఆయన దగ్గరికి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన ఎన్నుకున్నటువంటి మార్గమే తప్పితే నన్ను శిక్షించడానికి కాదు అనేటువంటి ఒక విషయాన్ని మనం అందరం కూడా మన హృదయాల్లో ఉంచుకోవాల్సినటువంటి అవసరత అయితే ఉంది. అయితే ఇక్కడ యోనా గురించి మనం చూసినట్లయితే ఆయన ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు, ముందుకు పోతున్నాడు. ఒక రాంగ్ డైరెక్షన్లో పట్టుకునే మనం ఫిజికల్గా కానీ అతను తర్వాత స్పిరిచువల్గా కానీ ఒక రాంగ్ డైరెక్షన్లో పోతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ విషయంలో జోక్యం చేసుకున్నాడు. ఎందుకు జోక్యం చేసుకున్నాడు? అతన్ని తిరిగి మళ్ళీ ఆయన దారిలోకి తీసుకురావడం కోసం ఆయన ఆ యొక్క యోనా విషయంలో జోక్యం చేసుకున్నట్టుగా మనం ఈ లేఖన భాగాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యోనా కథ మనకి ఏం విసిదపరుస్తుందో మనం చూస్తే, మనం జాగ్రత్తగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవ్రీ మూవ్, ప్రతి ఒక్క కదలిక, యోనా యొక్క ప్రతి కదలికని ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఆ కదలికి తగ్గట్టుగా ఆయన కౌంటర్ మూవ్ వేసుకుంటూ వస్తున్నాడు. దేనికి? ఆ యోనాని కరెక్ట్ చేయడం కోసం. నన్ను కూడా మన యొక్క ప్రతి కదలికని దేవుడు గమనిస్తూనే ఉంటాడు. దానికి తగినటువంటి కౌంటర్ మూవ్ అనేది ఆయన నన్ను కరెక్ట్ చేయడానికి, ఇక్కడ యోనాకి ఏ విధంగా చేశాడు మనకు కూడా చేయడానికి ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క ఉద్దేశం అయింది, ఆయన యొక్క కోరిక అయి ఉంటుంది. మనం చూస్తే ఇక్కడ ఆయన ఏంటి ఆ 5 మార్గాలు, 5 క్రియలు ఆయన ఏం చేస్తాడు? మనల్ని తిరిగి ఆయన దగ్గరకు రప్పించడానికి ఆయన ఎంచుకున్నటువంటి ఆ మార్గాలు ఏంటంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి మార్గాలు మనం మొట్టమొదటిగా మనం చూస్తే ఆ 5 మార్గాలు ఏంటంటే, ఒకటి, హీ సెండ్స్ స్టార్మ్స్ ఇన్ అవర్ లైఫ్. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడబద్దలైపోవు గతి వచ్చెను. చూడండి, ఇక్కడ చదివినటువంటి వాక్య భాగాన్ని చూస్తే ఏం చెప్తుంది? ఇక్కడ పెద్ద గాలి అనేది ఆ ఓడ మీదకి రావటం జరిగింది. అయితే ఎట్లాంటి గాలి అది? పెద్ద గాలి. మనం గతంలో ఆ చరిత్రలో మనం చూసినట్లయితే మనం సౌలు దావీదుని చంపటానికి జావెలిన్ని ఆ యొక్క బళ్ళాన్ని విసురుతాడు. ఆ బళ్ళం ఎంత వేగంగా విసురుతాడో అతని మీద ఉన్నటువంటి ఆ కోపం, దావీదు మీద ఉన్నటువంటి కోపాన్ని ఆ బళ్ళం విసరటంలో చూపిస్తాడనమాట. అట్లాంటిది ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆ యొక్క ఓడ మీద, ఆ యోనా ఉన్నటువంటి ఆ యొక్క ఓడ మీద అక్కడ విపరీతమైనటువంటి గాలి, ఆ సముద్రం మీద విపరీతమైనటువంటి గాలి, వేగంతో కూడినటువంటి పెద్ద గాలి వచ్చేటట్లుగా చేస్తున్నాడు దేవుడు, చేశాడు. అంటే అక్కడ యోనా జీవితంలో తుఫానులు అనేవి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు దేవుడు. ఎందుకని? ఆ గాలి లేకపోతే ఆ యొక్క సముద్రపు అలలు అనేవి దేవుని యొక్క సర్వెంట్స్ అన్నమాట. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పని అవి చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి? టు డిస్టర్బ్ ది స్లీపింగ్ ప్రాఫిట్.
ఆ నిద్రపోతున్నటువంటి ఆ యొక్క ప్రవక్తని మేల్కొల్పాలి. టు అవేకెన్ ది స్లీపింగ్ ప్రాఫెట్. ఆ యొక్క నిద్రపోతున్నటువంటి ఆ ప్రవక్తని మేల్కొల్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ సముద్రం మీద గాలిని లేకపోతే ఆ అలల్ని ఆయన ప్రచండంగా వీచేటట్లుగా చేశాడు. అందుకనే మనలో కూడా దేవుడు ఏం చేస్తుంటే, గాడ్ ఆఫెన్ యూజెస్ ద స్టార్మ్స్ ఆఫ్ అడ్వర్సిటీ టు టీచర్స్ ఆర్ టు కరెక్టర్స్. మనల్ని సరైన దారిలో పెట్టడానికి, లేకపోతే సరైనటువంటి విషయాలు మనకు చెప్పడానికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ తుఫాన్లు అనేవి మన జీవితాల్లో వచ్చేటట్లుగా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ తుఫాన్ మనం చూస్తే, మనం తుఫాన్ అనేది దేనికి ఉదాహరణ చెప్పబడింది? ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ స్ట్రగుల్ ఆఫ్ జోనాస్ హర్ట్. ఆ యొక్క యోనా యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క అల్లాడిపోతున్నాడు, దానికి సాదృశ్యంగా ఇక్కడ ఆయన ఆ తుఫాన్ని వర్ణించడం జరిగింది. అయితే ఈ ప్రవక్త తిరుగుబాటు చేశాడు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు. అంటే ఈ తిరుగుబాటు చేసినటువంటి ప్రవక్తకి వాట్ ఈజ్ రైట్, ఏది మంచో తెలుసు, అయితే ఏది చెడు అతనికి తెలుసు. ఆ మంచి చెడుల మధ్య ఆ యొక్క యుద్ధం అనేది అతని యొక్క ఆత్మలో అల్లాడిపోతుంది. అదే ఇక్కడ అతని హృదయంలోకి వచ్చినటువంటి, అతని ఆత్మలోకి వచ్చినటువంటి ఆ యొక్క స్టార్మ్, దేవుడు కల్పించినటువంటి స్టార్మ్ అనమాట. అంటే సమ్టైమ్స్ గాడ్ హ్యాస్ టు షేక్ అస్ టు అవేకెన్ అస్. మనల్ని మేలుకొలపటానికి కొన్నిసార్లు మనలో కూడా ఆ తుఫాన్లు తీసుకొస్తూ ఉంటాడు, మనల్ని అల్లాడిస్తూ ఉంటాడు, అటు ఇటు ఊపేస్తూ ఉంటాడు. దేనికి? నిన్ను సరైనటువంటి దారిలో పెట్టడానికి. అంటే ఆయన ఒక్కోసారి ఫిజికల్గా చేస్తూ ఉంటుంది, తర్వాత చేస్తూ ఉంటాడు అనమాట. ఒక్కోసారి ఇబ్బందులు పెడుతూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ అది నన్ను సరైనటువంటి దారిలో పెట్టడానికి అనేటువంటి విషయాన్ని మాత్రం మనం గమనించుకోవాలి. ఇక్కడ మనం ఉపమాన రీతిగా మనం గమనించినట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి ఈ తుఫాను, ఇక్కడ సముద్రం మీద వచ్చినటువంటి తుఫాను దేనికోసం పంపించారు? ది స్టార్మ్ వాజ్ సెంట్ ఫర్ యోనా కోసం పంపించాడు దేవుడు. దేనికి? ఆ యోనాని సరైన దారిలో పెట్టడానికి. అది ఒక మార్గం అనమాట, అది ఒక మార్గం. యాజ్ వి సీ గాడ్, we see this method of correction many times in the Bible. మనం ఇలాంటి కరెక్షన్లు మనం లేఖన భాగాల్లో చాలా చూడవచ్చు. మనం ఇలాగా దేవుడు సరైన దారిలో నడకుండా ఉండేటువంటి వాళ్ళని సక్రమైన దారిలో పెట్టడానికి ఆయన ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి తుఫాన్లు తీసుకొచ్చాడని మనం లేఖన భాగాల్లో అనేక రకమైనటువంటి ఉదాహరణలు మనకి కనిపిస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనం చూస్తే యాకోబుని చూస్తే, యాకోబు ఒక మోసగాడు. అయితే అతని యొక్క మోసాన్ని ఏం చేశాడు? తన యొక్క మామ ద్వారా, మళ్ళీ మామ ఏ విధంగా అయితే మామ చేత మోసం చేయించబడ్డాడు. అంటే జాకబ్స్ డిసెప్షన్ వాజ్ ఫాలోడ్ బై ది డిసెప్షన్ ఆఫ్ హిజ్ ఫాదర్ ఇన్ లా. అంటే ఎప్పుడైతే ఇతను ఒక మోసం అనేది చేయడం నేర్చుకున్నాడో, తన మోసాన్ని తాను తెలుసుకునేటట్లుగా దేవుడు చేశాడు. నేను చేసేది మోసము అని తెలుసుకున్నట్లు ఎప్పుడు తెలిసాడు? మళ్ళీ లాభాల ద్వారా మోసం చేయబడినప్పుడు, మోసగించబడినప్పుడు ఇతను కూడా తన మోసాన్ని తాను తెలుసుకోవడం అనేది జరిగింది. అంటే దేవుడు ఆ విధంగా తెలియజేస్తూ ఉంటాడు అనమాట. అట్లాగే ఇజ్రాయేలీలు ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఏదైతే వాగ్దాన భూమి ఉందో, ఆ వాగ్దాన భూమిని మీరు స్వాధీనపరచుకోవడానికి వెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ విషయాన్ని వాళ్ళు రిఫ్యూజ్ చేస్తారు, వ్యతిరేకించి ఆ యొక్క అరణ్యంలోనే 40 సంవత్సరాలు తిరుగుతూ ఉంటారు. 40 సంవత్సరాలు అంతకాలం అంత ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఏంటి ఆ అరణ్యంలో అంటే, వాళ్ళు కేవలం దేవుడు ఏదైతే మీరు వాగ్దాన భూమికి వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోండి అన్నప్పుడు వీళ్ళు ఇష్టం లేనటువంటిది చేశారు. దేవుడికి చెప్పినటువంటి మాట వినలే. వీళ్ళు స్వాధీనపరచుకోమని వెళ్తే వద్దు, మాకు వద్దని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు అనేక రకాలైనటువంటి కష్టాలు పడుతూ ఆ అరణ్యంలో 40 సంవత్సరాల పాటు ఉండాల్సి వచ్చింది. ఎందుకు ఉండాల్సి వచ్చింది? వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకోవాలని దేవుడు ఆ విధంగా వాళ్ళని అరణ్యంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసినట్లుగా మనం లేఖన భాగాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు మళ్ళీ ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే, సంసోను గురించి చూస్తే, ఆయన తన కళ్ళు పోగొట్టుకున్నాడు. దేనికి పోగొట్టుకున్నాడు? తన కళ్ళ ద్వారా ఆయన పాపం చేశాడు. తన పాపానికి కారణం ఈ కళ్ళే. ఏ స్త్రీని చూసినా కూడా మోహపుతోటి చూస్తూ వ్యభిచారం చేయటం చేస్తున్నాడు కాబట్టి దానికి కారణమైనటువంటి ఆ కళ్ళును పోగొట్టుకొని ఆ యొక్క ఒక గాడిదలాగా తిరుగుతూ తన యొక్క శేష జీవితాన్ని అంతా కూడా గడిపాడు. అంటే అలా గడిపేటట్లుగా దేవుడు చేశాడు. కారణం ఏంటి?
తన తప్పును తాను తెలుసుకోవాలి. తను చేసినటువంటి పాపాన్ని తను తెలుసుకోవటానికి కరెక్ట్ వేలో నడిపించడానికి సంసోన్ని దేవుడు ఆ మార్గాన్ని చూపించాడనమాట. అంటే నువ్వు ఇకనైనా నువ్వు చేసినటువంటి తప్పును నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని సరైన మార్గంలో రావటానికి దేవుడు ఒక మార్గాన్ని అక్కడ చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంతేకాదు ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే దావీదు తన కుమారుడు అబ్షాలోము చంపపోతే చెప్పులు కూడా లేకుండా అడవులు పట్టుకొని అరణ్యాలు పట్టుకొని పారిపోతాడు కొండల వైపు. దేనికి? తప్పు చేశాడా దావీదు చేసినటువంటి తప్పు అతను తెలుసుకోవటానికి ఇక్కడ ప్రభు అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు కొడుకు ద్వారా ఏం చేశాడు? ఆ దావీదు చేసినటువంటి తప్పుని దావీదుకి తెలియజేయడానికి ఒక మార్గం అన్నమాట. అంటే దావీదుని సక్రమైనటువంటి మార్గంలో పెట్టడానికి దేవుడు ఏం చేయబోయాడు? తన కొడుకు ద్వారా దావీదుని చంపించడానికి ప్రయత్నం చేశాడు. అంటే అది మనల్ని కరెక్షన్లో పెట్టడానికి, దావీదుని ఒక సరైన మార్గంలో పెట్టడానికి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే ఎప్పుడైతే మన యొక్క ఈ తుఫాన్లు మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి, రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి దానికి. అయితే మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. ఏమని అడుగుతాం? గాడ్, why are you trying to tell me through this? What are you telling? నువ్వు ఈ యొక్క ట్రయల్స్, ఈ శోధనలు, లేకపోతే ఈ సమస్యలు నా జీవితంలోనికి పంపించడం వల్ల నువ్వు నాకు ఏం చెప్పబోతున్నావు? ఏం గుణపాఠం చెప్పబోతున్నావు? లేకపోతే నన్ను ఏ విధంగా చెప్పబోతున్నావు అని మనం దేవుణ్ణి అడగాల. నాకు ఒక సమస్య వచ్చింది, ఈ సమస్య దేనికోసం వచ్చింది? నేనేం తప్పు చేశానో ఆ తప్పును మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అందుకని దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నన్ను సరిచేయటం కోసం, సక్రమైనటువంటి మార్గంలో నడిపించడం కోసం, ఆయన దగ్గరికి మనం తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళటం కోసం ఆయన మన జీవితంలోకి ఏం చేస్తూ ఉంటాడంటే ఆ తుఫాన్లని పంపిస్తూ ఉంటాడు. యోనాని ఏ విధంగా అయితే సరి అయినటువంటి మార్గంలో పెట్టడానికి, యోనా చేసినటువంటి తప్పుడు మార్గం నుంచి యోనాని మళ్ళీ తిరిగి తన యొక్క మార్గంలోకి తీసుకురావడానికి మొట్టమొదటిగా దేవుడు చేసిన పని ఏంటంటే అతని యొక్క జీవితంలోనికి ఆ యొక్క తుఫాన్లు తీసుకురావడం జరిగింది. తర్వాత రెండోదిగా మనం గమనించినట్లయితే హీ టచెస్ సమ్వన్ నియర్ యూ. మన దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని ఆయన ముట్టుతాడు, తాకుతాడు. చూడండి 1:5 వచనం చూడండి ఇక్కడ. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. చూడండి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏంటి? ఇక్కడ పాపం చేసింది ఎవరు? యోనా. కానీ ఇక్కడ భయపడుతుంది ఎవరు? నావికులు. ఆ యొక్క ఓడలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు కానీ, ఆ నావలో ప్రయాణం చేస్తున్నటువంటి అందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి నావలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. అంటే ఏంటి దాని అర్థం? ఆ యొక్క ఇతను చేసినటువంటి తప్పు మూలంగా మిగతా వాళ్ళకు కూడా ఆ ఇబ్బంది వచ్చింది. హి టచెస్ సమ్వన్ నియర్. మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళని మన పాపం మూలంగా దేవుడు వాళ్ళని కూడా ముట్టుతాడు, వాళ్ళకు కూడా ఇబ్బందిని కలుగు చేస్తాడు. ఎందుకు ఇబ్బంది కలిగజేస్తాడు? వాళ్ళకి కలిగినటువంటి ఇబ్బంది కారణం ఎవరో తెలుసుకోవాలి. వాళ్ళకి కలిగినటువంటి ఇబ్బంది కారణం నువ్వు అని తెలుసుకోవడం కోసం నీ చుట్టూ ఉన్నటువంటి వారికి ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాడు దేవుడు. చూడండి, అవర్ సిన్స్ విల్ సర్టన్లీ గెట్ అదర్స్ ఇన్ ట్రబుల్. మనం చేసినటువంటి పాపం మూలంగా ఇతరులు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి. మన పాపం వల్ల మన కుటుంబ సభ్యులు, మన బిడ్డలో, మన తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ, వెన్ ద స్టార్మ్ కేమ్ జోనా వాజ్ అబౌట్ టు డ్రాన్. కానీ ఇక్కడ వచ్చినటువంటి తుఫాను మూలంగా ఎవరు మునిగిపోవాలి? పాపం చేసినటువంటి ఆ యోనా మునిగిపోవాలి. కానీ ఆ ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఎవడు కూడా ఒంటరిగా మునిగిపోడు. తనతో పాటు అనేక మందిని తీసుకొని వాళ్ళతో పాటు వీడు కూడా వాళ్ళని తీసుకొని మునిగిపోతున్నట్టుగా మనం చూస్తాం. అది సత్యం అన్నమాట. అంటే ది స్టార్మ్స్ దట్ టచ్డ్ హిజ్ లైఫ్ టచ్డ్ ద లీవ్స్ ఆఫ్ ఆల్ దోస్ అరౌండ్ హిమ్. ఆ యొక్క తుఫాన్ అనేది అతన్ని మాత్రమే కాదు, అతని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను కూడా ఏం చేసింది? ఇబ్బంది పెట్టినట్లుగా, ట్రబుల్ ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తే ఇక్కడ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే, ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాం, దావీదు పాపం చేశాడు.
దావీదు పాపం చేసిన తర్వాత 1 సంవత్సరం పాటు అన్రిపెంటెంట్ స్టేజ్లో ఉన్నాడు. అతనిలో మారు మనస్సు అనేది లేదు. సంవత్సరం పాటు తను చేసినటువంటి తప్పుని కప్పిపుంచుకుంటూ అలాగే ఉండిపోయాడు దావీదు. మనందరం కూడా దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి ఆయన తప్పు చేసినటువంటి 8 నెలలకు ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? ప్రవక్త నాతాను దావీదు దగ్గరకు వచ్చి అతను చేసినటువంటి తప్పుని ఏం చేశాడు? బయలుపరిచాడు. ఆ తప్పు చేసింది నువ్వే, దానికి నువ్వు కూడా శిక్షను అనుభవించబోతున్నావు. నీ యొక్క వ్యభిచారం చేసినటువంటి మూలంగా, నువ్వు చేసినటువంటి అడల్టరీ మూలంగా నీకు పుట్టబోయేటువంటి బిడ్డ చనిపోతాడు అని చెప్పి ఆ నాతాను ప్రవక్త చెప్పడం జరిగింది. అదేవిధంగా బెత్షెబాకు పుట్టినటువంటి దావీదు మూలంగా బెత్షెబాకు పుట్టినటువంటి కుమారుడు 7 దినాలకే చనిపోవడం జరిగింది. పుట్టిన 7 దినాలకే చనిపోవడం జరిగింది. ఆ బిడ్డ అయితే పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉంటాడు. కానీ ఆ బిడ్డని కోల్పోవటం మూలంగా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దావీదు చెప్పినటువంటి ఆ చేసినటువంటి పాపం మూలంగా దావీదు యొక్క బిడ్డని దేవుడు ఏం చేశాడు? ముట్టాడు. దేవుడు అతనికి పుట్టడం వల్ల అది ఎవరికి నష్టం? దావీదుకి నష్టం. పుట్టినటువంటి కుమారుడు పోయాడు అనేటువంటి బాధ. దీనికి కారణం ఏంటి అనేటువంటిది తెలుసుకుంటాడు. నా బిడ్డ చనిపోవటానికి నేను చేసినటువంటి పాపం కారణము అనేటువంటి విషయం తెలుసుకోవాలి. తన తప్పును తాను తెలుసుకోవడం కోసం దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మన మీదనే కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడు? సమస్యల్ని తీసుకొస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే మనం ఈ ప్రశ్నకి మనం జవాబు చూసుకోవాలి, మనం చెప్పాలి. ఎందుకంటే వాట్ ఈస్ గాడ్ విల్లింగ్ టు డూ టు బ్రింగ్ యూ బ్యాక్ టు హిమ్? ఆయన నిన్ను ఆయన దగ్గర తీసుకురావటానికి ఈ పనులన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటాడు, ఇష్టపడుతూ ఉంటాడు చేయటానికి. ఆయన యొక్క ఉద్దేశం అది అనమాట. అంటే దానికి ఏంటి ఆన్సర్ మనం గమనించినట్లయితే, వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఏ విధంగా అయినా సరే నిన్నేం చేయాలనుకుంటున్నాడు ఆయన? నీ యొక్క అటెన్షన్ని నువ్వు తిరిగి ఆయన వైపు ఉండాలి. నీ అటెన్షన్ ఈ లోకం వైపు ఉండకుండా నీ అటెన్షన్ అంతా కూడా మరలా దేవుని వైపే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే నిన్ను నన్ను కరెక్ట్ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మాత్రమే కానీ నిన్ను నన్ను శిక్షించాలనేటువంటి ఉద్దేశం ఎప్పుడు కూడా ఆయనకు ఉండదు. ఎవరైతే ఆయన యొక్క మార్గం నుంచి తప్పిపోతారో మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఆయన మార్గంలో ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళని కరెక్ట్ చేయడానికి దేవుడు ఎంచుకున్నటువంటి ఈ రెండో మార్గం ఏంటంటే, ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆయన దేవుడు ముట్టుతాడు. తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ మనం అనుకుంటూ ఉంటాం, ఏమనుకుంటూ ఉంటామంటే మనకి జీవితంలో ఎప్పుడు వస్తుంది ఈ ప్రశాంతత, ఆ తుఫాన్లు ఎప్పుడు ఆరిపోతాయని మనం గమనించుకుంటే, అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన చుట్టుపక్కల వచ్చిన వాళ్ళల్లో ఆ తుఫాన్లు ఆరిపోవాలనుకున్నప్పుడు ముందుగా ఈ పాపం చేసినటువంటి వాడిలో ఏం రావాలి? ఆ పరివర్తన అనేది రావాలి, ఆ మార్పు అనేది రావాలి. ఎప్పుడైతే వీడిలో మార్పు వస్తుందో ఆటోమేటిక్గా చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా ఆ ప్రశాంతత, ఆ తుఫాన్లు అనేవి లేకుండా పోతాయి. ముందు వీడు మారాలి. అంటే మన జీవితంలోకి ఏం రావాలి? ఆ ప్రశాంతత మన జీవితంలోకి వచ్చినప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ జీవితాలకు తర్వాత వస్తుంది అనమాట. ఎప్పుడు వస్తుంది మనకి ఈ ప్రశాంతత? నీలో సరైనటువంటి మారు మనసు వచ్చి నువ్వు మరలా దేవుని వైపు తిరిగితే అప్పుడు నీలో అది ఆ ప్రశాంతత అనేది వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఆ ప్రశాంతత అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించట్టు మూడోదిగా, హీ సెండ్స్ సమ్వన్ టు యూ. ఏం చేస్తాడు? నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరంగా వెళుతున్నావో, దేవునికి అవిధేయత చూపుతున్నావో, నేను సరైనటువంటి దారిలో పెట్టడానికి ఆయన ఏం చేస్తూ ఉంటాడు? నీ దగ్గరికి ఎవరో ఒకరిని పంపిస్తాడు ఆయన. చూడండి ఇక్కడ 6వ వచనం చూడండి ఏముంది? అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనేను. ఎవరిని పంపించాడు ఇక్కడ? యోనా దగ్గరకు ఆ ఓడనావికుడిని పంపించాడు. అంటే ఆ తుఫాన్ అనేది ఇంకా 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 బాగా ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో ఏం చేశాడు? ద కెప్టెన్ అప్రోచ్డ్ హిమ్. ఆ యొక్క ఓడనావికుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయితే ఈ ఓడనావికుడు మనం గమనించినట్లయితే అతనికి దేవుడు తెలియదు, మన దేవుడు తెలియదు, యెహోవా దేవుడు తెలియదు. అతనికి తెలియపోయినప్పుడు కూడా గాడ్ యూజ్డ్ దిస్ అన్బిలీవర్ టు కరెక్ట్ యోనా. ఈ జోనాని కరెక్ట్ చేయడానికి దేవుడు ఒక అవిశ్వాసిని, ఆయనంటే ఎవరో, దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి ఒక అవిశ్వాసి అయినటువంటి ఆ నావికుణ్ణి, ఆ యొక్క నాయకుణ్ణి ఎన్నుకున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేనికి ఎన్నుకున్నాడు? అతన్ని ఒక అన్బిలీవర్ని ఎన్నుకున్నాడు.
దేనికి? టు కరెక్ట్ జోనా. ఇక్కడ చూసినట్లయితే మనం చూస్తే ఇక్కడ ఎవరిని ఉపయోగించుకున్నారని కాదు, ఇక్కడ అట్ ఈజ్ నాట్ ఇష్యూ. ఎవరినైనా ఉపయోగించుకోవచ్చు దేవుడు. అయితే ఎవరి ద్వారా అయినా మనతో మాట్లాడచ్చు దేవుడు. అంటే ఒక తెలియనటువంటి వ్యక్తి ద్వారా మాట్లాడచ్చు, ఒక క్రైస్తవుని ద్వారా మాట్లాడచ్చు, ఒక నాన్ క్రైస్తవుని ద్వారా మాట్లాడచ్చు, లేకపోతే ఒక చిన్న పిల్లవాడి ద్వారా మాట్లాడచ్చు, పెద్దవాళ్ళ ద్వారా మాట్లాడవచ్చు, ఒక సేవకుని ద్వారా మాట్లాడవచ్చు, లేకపోతే ఒక సంఘంలో ఒక సభ్యుని ద్వారా మాట్లాడవచ్చు. అయితే ఎవరితో మాట్లాడినా కానీ ఆ మాట్లాడినటువంటి వ్యక్తి కాదు ముఖ్యం, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నీతోటి, ఆ మనిషి ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని చూడాలి, కానీ మనిషిని మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. ఈ పత్రిక మనం చూస్తే ఎట్లా దేవుడు అనేకమైనటువంటి సందర్భాల్లో మాట్లాడాడో మనం దేవుని వాక్యం నుంచి మనం గమనించినట్లయితే, గాడ్ యూజ్ యంగ్ శామ్యూల్ టు స్పీక్ టు ఏలీ. చూడండి, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి, ఏ విధంగా సమూయేలు ద్వారా దేవుడు ఏలీతో మాట్లాడాడు మనం చూడండి. ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. 1 సమూయేలు 1వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఆ యొక్క ఏలీ కుమారులు మనం చూస్తే వాడు దేవుని మార్గం నుంచి తప్పించబడి రకరకాలైనటువంటి దుష్కార్యం చేస్తూ దుష్టులుగా ఉంటున్నప్పుడు ఈ ఏలీ చూస్తూ కూడా తన బిడ్డలను సరైనటువంటి మార్గంలో పెట్టలేకపోయాడు. ఏలీ తన బిడ్డల్ని అప్పుడు దేవుడు ఏం చేశాడంటే సమూయేలును పంపించి ఏలీతో మాట్లాడాడు. దేవుడు నీ బిడ్డల్ని శిక్షించబోతున్నాడు, ఎందుకంటే నువ్వు నీ బిడ్డల్ని సరైనటువంటి మార్గంలో నువ్వు పెట్టలేకపోయావు, కాబట్టి నువ్వు నీ బిడ్డల్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఇక్కడ చూడండి. ఇక్కడ మనం చదువుకుందాం చూడండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమను. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. చూడండి, ఇక్కడ బిడ్డలు తప్పు చేస్తున్నారన్న సంగతి తెలిసి కూడా ఏలీయా వారిని సక్రమైనటువంటి మార్గంలో పెట్టలేదు, కాబట్టి సమూయేలు ద్వారా ఏలీతో దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళి చెప్పు, నేను వాడి కుమారుల్ని ఏలీ కుమారులు శిక్షించబోతున్నాను అని చెప్పి, చంపబోతున్నానని చెప్పి ఏలీ ద్వారా అతనితో మాట్లాడాడు. అంటే కరెక్ట్ చేయడానికి, ఏలీని కరెక్ట్ చేయడానికి చెప్పడం జరిగింది. ఆయన పిల్లల్ని దారిలో పెట్టలేకపోతున్నాడు కాబట్టి నువ్వు పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి దేవుడు మాట్లాడినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ సమూయేలుని ఉపయోగించుకున్నాడు. అట్లాగే మనం చూస్తే ఇదే గ్రంథంలో సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ సౌలు ప్రవక్త దగ్గరకు సౌలు రాజుగారి దగ్గరికి పంపించినట్లుగా మనం ఒక స్త్రీని పంపిస్తాడు దేవుడు. 28వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 28వ అధ్యాయం 3 నుంచి మనం గమనించినట్లయితే, 1 సమూయేలు 28వ అధ్యాయం 3 నుంచి ఇక్కడ 25వ వచనం వరకు కూడా మనం గమనించినట్లయితే, ఇక్కడ ఒక స్త్రీ ఏం చేస్తూ ఉంటుందంటే ఆ యొక్క సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు గురించి ఆమె దేవుని యొక్క మాటల్ని ఆమె చెప్పినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనం చదువుకుంటే తర్వాత మీరు చదువుకోండి. ఇక్కడ ఏమంటుందంటే ఆ స్త్రీ 11 వచ్చి చూడండి, నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవలను అడుగగా అతడు సమూయేలును రప్పింపవలెను. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్ను ఎందుకు మోసపుచ్చుతావని సౌలుతో చెప్పగా, అంటే ఇక్కడ ఆ స్త్రీ సౌలుని కరెక్ట్ చేయడానికి దేవుడు ఆ స్త్రీని వాడుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ మంత్రగత్తె లేతే ఆ మంత్రగత్తె అయినటువంటి ఆ స్త్రీ ద్వారా దేవుడు ఆ సౌలు రాజును కూడా హెచ్చరించినట్లుగా మనం ఇక్కడ
లేఖన భాగాల ద్వారా గమనించవచ్చు. అట్లా కాదు, తర్వాత మనం లోకాసు వార్తలో గమనించినట్లయితే ఇక్కడ పేతురుతో ఒక స్త్రీ ద్వారా, ఒక యవనస్తులైనటువంటి ఒక బాలిక ద్వారా కూడా దేవుడు ఆమెతో మాట్లాడించినట్టుగా గమనిస్తాం. లోకాసు వార్త 22వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక లోకాసు వార్త 22వ అధ్యాయము 54 వచనాల నుంచి మనం గమనించినట్లయితే ఇక్కడ పేతురు ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నాకు తెలియదు అని ఆ కోడి కూయికి ముందే 3 సార్లు అతను బొంకుతాడని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు, ఇతను అక్కడ ఆ తలుపు చాటును దాగి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక యవనస్తులైనటువంటి బిడ్డ ఒక ఆమె అక్కడ అంటుంది. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండట చూసి అతనిని తేరి చూసి వీడును అతనితో కూడా ఉండెనని ఏం చెప్పింది? చెప్పాను. అంటే ఇక్కడ ఆ బిడ్డ ద్వారా ఏం చేస్తున్నాడు? దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు తప్పు చేశావు, నేను ముందే చెప్పాను నీకు, నువ్వు కోడి కూయిక ముందే నేను ఎవరో తెలియదని 3 సార్లు బొంకుతావని చెప్పాను కదా. ఆ విషయాన్ని మళ్ళీ అతనికి గుర్తు చేస్తున్నాడు. అతను చేసినటువంటి తప్పుని ఆ యొక్క ఆమె ద్వారా ఏం చేస్తున్నాడు? తెలియపరుస్తున్నాడు దేవుడు. అంటే ఎవరో ఒకరిని మన దగ్గరకు పంపించి మన తప్పుల్ని ఎత్తి చూపేటట్లుగా దేవుడు చేస్తూ ఉంటాడు. దేనికి? ఆ తప్పుని తెలుసుకొని మనం కరెక్ట్ మార్గంలోకి వెళ్ళటం కోసమే కానీ నన్ను శిక్షించాలని కాదు, కానీ మనల్ని కరెక్ట్ చేయడానికి, తన మార్గంలోకి తీసుకురావటానికి దేవుడు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే ఎవరో ఒకరిని మన దగ్గరకు దేవుడు పంపిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే, అంటే అదేవిధంగా ఫిలోమెన్, అపోస్తలుడైన పౌలు ఫిలోమెన్తో కూడా మాట్లాడుతున్నాడు. ఫిలోమెన్స్ ఆ యొక్క సంఘాన్ని గురించి ఫిలోమెన్తో కూడా మాట్లాడాడు. అది కూడా సౌలుని ఆ యొక్క అపోస్తలుడైన పౌలుని ఆ యొక్క ఫిలోమెన్తో మాట్లాడటానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. మనం ఇవన్నీ కూడా లేఖన భాగాల ద్వారా మనం గమనించుకోవచ్చు. అంటే ఇక్కడ ఏ రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా, వాట్ డస్ మ్యాటర్? యువర్ రెస్పాన్స్. వెన్ గాడ్ స్పీక్స్ టు యువర్ హార్ట్, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ హృదయంతో మాట్లాడుతున్నప్పుడు, యూ షుడ్ వ్యూ దట్ పర్సన్ యాజ్ గాడ్స్ మెసెంజర్. నీకు ఆ చెప్పినటువంటి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒక దేవుని యొక్క వార్తాహరుడిగా నువ్వు చూడాలి. నీకు దేవుడు పంపించినటువంటి మాటలు నీకు చెప్తున్నట్టుగా నువ్వు గమనించుకోవాలి. నువ్వు ఒక వినయంతో ఆ మాటల్ని వినాలి. వాటికి తగినటువంటి రెస్పాన్స్ నువ్వు ఇవ్వాల్సినటువంటి అవసరత అయితే ఉంది. నువ్వు మర్చిపోకూడదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తి ద్వారా మాట్లాడుతున్నాడు, నీ తప్పును నీకు తెలియజేస్తున్నాడు అనేటువంటి ఇది నువ్వు తెలుసుకోవాలి తప్ప వేరే విధంగా నువ్వు అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ మధ్య ఒకసారి ఏమైందంటే, ఒకసారి ఒక కారులో ఒక తెలిసిన వాళ్ళ పెళ్ళికి వెళ్ళటం జరిగింది. దాంట్లో ఏమైందంటే, ఒక భార్యాభర్తలు ప్రయాణం చేస్తున్నారు ఆ కారులో ప్రయాణం చేస్తూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అది ఒక క్రిస్టియన్ మ్యారేజ్. ఆ క్రిస్టియన్ మ్యారేజ్ అయితే మన క్రైస్తవ ఆచారం ప్రకారం చాలా డిసిప్లిన్గా, పద్ధతులుగా మ్యారేజ్ అంతా కూడా బాగా జరిగిపోయినప్పుడు తిరిగి వాళ్ళు మళ్ళీ ఆ కారులో వస్తున్నప్పుడు భర్త ఆ భార్యతో అంటాడు, ఈ చాలా పద్ధతిగా వీళ్ళు మ్యారేజ్ చేశారు, ఇంత పద్ధతిగా ఏ విధంగా చేయగలిగారు, వాళ్ళు ఎంత డిసిప్లిన్డ్గా చేయగలిగారు అని చెప్పేసి బాగా నైస్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వాళ్ళ బిహేవియర్ కానీ అంతా చాలా బాగుంది అని చెప్పేసి అందనమాట. అన్నప్పుడు ఎట్లా ఉండగలిగారు వాళ్ళు, అట్లా అంత నైస్గా ఉండగలిగారు అన్నప్పుడు ఆ భార్య చెప్పుద్ది, వాళ్ళంతా కూడా బికాస్ దే ఆర్ క్రిస్టియన్స్. వాళ్ళు క్రైస్తవులు కాబట్టి, దేవుని బిడ్డలు కాబట్టి, వాళ్ళు ఆ యొక్క బిహేవియర్ వాళ్ళ యొక్క అంతా కూడా చాలా నైస్గా ఉంది అని చెప్పేసి ఆమె తన యొక్క భార్య రిప్లై ఇవ్వటం జరిగింది. అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, మరి అప్పుడు ఆ భార్య అంటుంది అన్నప్పుడు అక్కడ వాళ్ళు చూడండి, అక్కడ ఎందుకు వాళ్ళు అట్లా ఉన్నారు, వైవర్ దే ఆర్ నైస్, వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పింది. మరి ఆయన చెప్పినటువంటి సమాధానానికి భార్య అంటుంది, మరి నువ్వు కూడా క్రైస్తవుడివేగా అన్నప్పుడు అతనిలో ఒక ఆలోచన అనేది రావడం జరిగింది. వెంటనే, నేను క్రైస్తవునే కదా, మరి నేను వాళ్ళలాగా ఎందుకు ఉండలేకపోతున్నాను అంత నైస్గా అని చెప్పేసి ఒక ఆలోచన అనేది రావడం జరిగింది. అంటే క్రైస్తవులు అంటే ఇట్లా ఉండాలి కావాలా, నేను ఒక తప్పుడు మార్గంలో వెళ్తున్నాను కావాలా అని చెప్పేసి ఆమె అనుకున్నట్లుగా మనం గమనించడం జరిగింది. అంటే
ఒక క్రైస్తవులు ఉండాల్సినటువంటి విధానం ఏ విధంగా అయితే ఉండాలో తన భార్య ద్వారా అతను తెలుసుకోవడం జరిగింది. అండ్ తెలుసుకొని తన యొక్క లో మార్పులు అనేది తెచ్చుకోవడం జరిగింది. అంటే నిజమైనటువంటి క్రైస్తవులు మంచిగా ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళు తన భార్య ద్వారా అతను తెలుసుకొని మారు మనసు పొందాడు. తిరిగి దేవునికి తను సమర్పించుకోవడం జరిగింది. అంటే ఇతరులను చూసినప్పుడు, ఇతరుల యొక్క మాటల ద్వారా మనలో మార్పు అనేది వస్తుంది. అంటే ఇక్కడ భర్తని మార్చడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? భార్యని వాడుకున్నాడు. అట్లాగే దేవుడు ఎవరో ఒకరిని నిన్ను నన్ను మార్చడానికి మన దగ్గరకు పంపిస్తాడు. ఎప్పుడు నువ్వు దారి తప్పినప్పుడు, నువ్వు సక్రమైనటువంటి మార్గంలో, దేవుని మార్గంలో నడవకుండా వేరే మార్గంలో నడుస్తున్నప్పుడు నిన్ను నన్ను సరి చేయడానికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఎవరో ఒకరిని మన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. తర్వాత 4వదిగా మనం గమనించినట్లయితే హీ ఎక్స్పోజెస్ అవర్ డిజోబీడియన్స్. ఏం చేస్తాడు? నీలో ఉన్నటువంటి అవిధేయతని బయట పెడతాడు, అందరికీ తెలిసే విధంగా చేస్తాడు దేవుడు. నీలో ఉన్న అవిధేయత ఏంటంటే చూడండి, ఇక్కడ యోనా గ్రంథంలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయంలోనే 7-8 వచనాలు మనం చూస్తే చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట, అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకుని చీట్లు వేయగా ఆ చీటి యోనా మీదకి వచ్చెను. చూడండి, కాబట్టి వారు అతను చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినదో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చిపో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా మాకు తెలియజేయమనగా. చూడండి, ఇక్కడ ఏమైంది? దేవుడు తెలియపరిచాడు. ఇక్కడ యోనా యొక్క అవిధేయతని ఆ ఓడలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియపరిచారు. ఎవరి బట్టి ఈ యొక్క విపత్తు, ఈ ఆపద అనేది సంభవిస్తుందో చూద్దామని చెప్పేసి వాటి చీట్లు వేసినప్పుడు ఆ చీటి ఎవరి పేరు మీద వచ్చింది? యోనా పేరు మీద వచ్చింది. అంటే యోనా పేరుని, అంటే యోనాని ఏం చేశాడు అక్కడ దేవుడు? యోనాని ఏం చేశాడు? ఎక్స్పోజ్ చేశాడు. అతని యొక్క అవిధేయతను అతని మూలంగానే ఇక్కడ దీనికి అంతటికీ కారణం అతనే అని చెప్పేసి ఏం చేశాడు? అతన్ని అక్కడ బయలుపరిచాడు. అతనిలో ఉన్నటువంటి అవిధేయతని వాళ్ళందరికీ తెలియజేశాడు. అక్కడ ఉన్నటువంటి శైలస్ అందరూ తెలుసుకున్నారు. తెలుసుకొని ఓహో, వీడి వల్లే మనకి ఆపద వచ్చింది అంటే అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్నప్పుడు ఇలాంటి విషయాలు మనకి చాలా 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 మనకు లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనం తెలియనటువంటి విషయం, అది తెలియనటువంటి విషయాన్ని ఏం చేశాడు? దేవుడు తెలియపరిచాడు. యోనా చెప్పలా, నేను నా వల్ల వచ్చిందని ముందు చెప్పలా. సీట్లు వేసిన తర్వాత ఎవరి పేరు మీద వచ్చింది అప్పుడు తర్వాత అతను చెప్తాడు, కానీ ముందు అతను చెప్పడు, యోనా చెప్పడు. అట్లాగే ఇక్కడ మనం కొన్ని లేఖన భాగాలు మనం గమనించినట్లయితే, ఇక్కడ మనం ఆదికాండం 27వ అధ్యాయం చూస్తే, ఇక్కడ మనం చూస్తే గాడ్ యూజ్డ్ an angry brother to express Jacob's deception of his father. యాకోబు చేసినటువంటి మోసాన్ని ఇక్కడ ఎవరు తెలియపరిచారు? తన యొక్క అన్న అయినటువంటి ఏశావు ఏం చేశాడు? తమ్ముడు అయినటువంటి యాకోబు చేసినటువంటి మోసాన్ని అంతా కూడా అతను ఏం చేశాడు? బయలుపరిచాడు. ఏ విధంగా అయితే మరి యాకోబులాగా, ఏశావులాగా వేషం వేసుకుని మోసం చేసి ఆ జ్యేష్ఠత్వపు హక్కుల్ని ఏ విధంగా అయితే పొందుకున్నాడో అవన్నీ కూడా ఏం చేశాడు? ఎక్స్పోజ్ చేశాడు మనం గమనించినట్లయితే. అట్లాగే గాడ్ యూజెస్ మొర్దెకై టు ఎక్స్పోజెస్ హామాన్స్ ప్లాట్ టు హ్యావ్ ఆల్ ద జ్యూస్ ఎంటర్మినేటెడ్. హామాను మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తే, హామాను యూదులందరినీ కూడా సర్వనాశనం చేయాలని చెప్పేసి అనుకుంటాడు. అతనిలో ఉన్నటువంటి ఆ చెడ్డ ఆలోచనని ఎవరు బయలుపరిచారు? మొర్దెకై బయలుపరిచాడు. అంటే దేవుడు మొర్దెకై ద్వారా హామాను యొక్క ఆ కుట్ర మొత్తాన్ని కూడా ఏం చేశాడు? బయలుపరిచినట్టుగా మనం లేఖన భాగాలు గమనిస్తున్నాం. ఇందాక ఏ విధంగా అయితే యాకోబు చేసిన మోసాన్ని ఏశావు బయట పెట్టాడో, ఇక్కడ హామాను యొక్క కుట్ర మొత్తాన్ని కూడా మొర్దెకై బయట పెట్టినట్టుగా, అట్లాగే మనం గమనించినట్లయితే ఇంకా మనం ఈ యొక్క పేతురు యొక్క విషయంలో కూడా కొన్ని విషయాలు, తప్పుడు విషయాలు ఉన్నప్పుడు వాటిని పౌలు కూడా వాటిని ఎక్స్పోజ్ చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అంటే ద లార్డ్ ఎక్స్పోజ్ అవర్ హిపోక్రసీ ఆఫ్ ది పర్షియన్స్.
పరిసయ్యుల యొక్క ఆ యొక్క హిపోక్రసీ, ఆ వంచన అనేది కూడా దేవుడు బయలుపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళలో ఉన్నటువంటి ఆ వంచన బయలుపరిచాడు. మనం మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క పరిసయ్యుల యొక్క వంచన గురించి, వాళ్ళ యొక్క కపటం గురించి, మోసం గురించి కూడా ఆ దేవుడు బయలుపరిచినట్టుగా మనం గమనిస్తాం. అంటే గాడ్ ఎక్స్పోజెస్ ఎనీ సిన్ ఆఫ్ ఎనీ సిన్నర్. ఏ పాపి అయినా సరే వాడి యొక్క పాపాన్ని వాడు దాచిపెట్టుకోకుండా దేవుడు ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. నీ యొక్క అవిధేయతను బయలుపరుస్తాడు, నీలో ఉన్నటువంటి పాపాన్ని తెలియజేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చేసింది అదే. ఇక్కడ యోనాలో ఉన్నటువంటి యోనా చేసిన పాపాన్ని అక్కడ ఓడలో ఆ చీట్లు వేయటం ద్వారా వాళ్ళందరికీ ఏం చేశాడు? దేవుడు తెలియజేశాడు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే, ఒక చిన్న కథ మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తి, అతను థామస్ అనేటువంటి వ్యక్తి ఒక హోటల్కి మేనేజర్గా పనిచేస్తూ ఉంటే ఆ హోటల్లో ఏమైందంటే, అతను మేనేజర్గా పనిచేస్తూ డబ్బు కలెక్ట్ చేసిన తర్వాత డబ్బులు వస్తాయి కదా అని పెట్టుకుంటాడు. ఎవరో బయట నుంచి ఒక కర్రతోటి బాక్సు డబ్బులు పెట్టిని లో నుంచి కొంత డబ్బుని వాడు ఎట్లాగో తీసాడు, దొంగతనం చేశాడని చెప్పేసి అతను పోలీసులకి రిపోర్ట్ చేస్తాడు. ఈ హోటల్ మేనేజర్ అటువంటి థామస్ పోలీసులకు రిపోర్ట్ చేసి, పోలీసులు వచ్చిన తర్వాత మరి ఆ కల్ప్రిట్, ఆ దొంగ ఎవడైతే ఉన్నాడో ఆ దొంగను పట్టుకోవాలంటే ఎట్లా పట్టుకోవాలని చెప్పేసి వాడి యొక్క బొమ్మను గీయించడానికి మళ్ళీ వీడే ఒక అతన్ని ఏం చేస్తాడంటే పిలిపిస్తాడు. అతని పేరేంటంటే జాన్ అనేటువంటి ఒక అతన్ని పిలిపించినప్పుడు ఆ జాన్ ఏం చేస్తాడంటే చెప్తాడు, ఇదిగో దొంగ ఇట్లా ఉంటాడని చెప్పేసి దొంగ గురించి కొన్ని డిస్క్రిప్షన్ అనేది థామస్ ఇవ్వడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్ ఆధారంగా ఈ జాక్ బొమ్మ వేసినప్పుడు ఆ బొమ్మ వేసి అయిపోయిన తర్వాత ఆ బొమ్మను చూసినప్పుడు పోలీసులు ఒకసారిగా ఆశ్చర్యపోతారు. ఆ డిస్క్రిప్షన్లో వేసినటువంటి బొమ్మను చూసినప్పుడు ఆ బొమ్మ ఎవరిలాగా ఉందంటే థామస్ లాగా ఉంది. ఆ హోటల్కి మేనేజర్గా ఎవరైతే పనిచేస్తున్నారో ఆ థామస్ బొమ్మ అనేది అక్కడ రావటం అనేది మనం గమనించాం. అప్పుడు ఏంటి, దేవుడు ఏం చేశాడు? ఈ జాన్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఆ బొమ్మ గీయటం ద్వారా థామస్ చేసినటువంటి పాపాన్ని బయలుపరిచినప్పుడు అప్పుడు థామస్ కన్ఫెస్ అయ్యాడు. తను చేసినటువంటి ఆ యొక్క నేరం ఏదైతే ఉందో, నేనే డబ్బులు దొంగతనం చేసి వేరే వాళ్ళ మీదకి వేయడానికి ప్రయత్నం చేశానని చెప్పేసి తన యొక్క తప్పుని తాను తెలుసుకునేటట్లుగా చేస్తూ ఉంటాడనమాట. అంటే when we clear identify ourselves as a culprit, మనం ఏదన్నా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని దేవుడు ఖచ్చితంగా నీ పాపాన్ని బయలుపరుస్తాడు, నువ్వు తెలుసుకునేట్లుగా దేవుడు చేస్తాడు. అందుకని ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి 4వ అంశం ఏంటంటే, ఈ ఎక్స్పోజెస్ యువర్ డిజోబీడియన్స్. దేవుడు ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి అవిధేయతని, నీలో ఉన్నటువంటి పాపాన్ని బయలుపరుస్తాడు. 4వదిగా. 5వది మనం గమనించినట్లయితే చివరిగా, హీ టచెస్ యూ ఫిజికల్లీ. నిన్ను శారీరకంగా ఆయన ముడతాడు. చూడండి 1:15 వచనంలో మనం గమనించినట్లయితే, యోనాను ఎత్తి సముద్రములో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగిపోయింది. చూడండి, మరి వన్స్ దే లెర్న్ ఆఫ్ జోనాస్ గిల్ట్, ఎప్పుడైతే దేవుడు వాళ్ళ యొక్క అక్కడ ఉన్నటువంటి నావికులందరూ కూడా అతను చేసినటువంటి పాపాన్ని, తప్పుని తెలుసుకున్నారో ఏం చేశారు? దే పిక్ జోనా and threw him into the sea. చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే చూడండి 15వ వచనం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగిపోయింది. అంటే ఏంటి, ఇక్కడ ఫిజికల్గా ఏం ముట్టాడు? సముద్రంలో పడవేశారు. అంటే అతనికి శిక్ష అనేది పడటం జరిగింది. అంటే వాట్ డస్ దిస్ మీన్ థియలాజికల్గా మనం ఆలోచించినట్లయితే, ఇట్ మీన్స్ దట్ గాడ్స్ హ్యాండ్ ఆఫ్ ప్రొటెక్షన్ కెన్ బికమ్ హిజ్ హ్యాండ్ ఆఫ్ కరెక్షన్. నిన్ను కాపాడాల్సినటువంటి ఆ యొక్క దేవుని యొక్క చేయి ఏం చేస్తుంది? నిన్ను కరెక్ట్ చేస్తుంది. అంటే చూడండి, ఇక్కడ ఒకసారి మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇజ్రాయేలీలు ఏం చేశారు? వాళ్ళు సముద్రంలో అరణ్య ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు
వాళ్ళు మోషే దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారు, దేవుని మీద అతనికి కంప్లైంట్ చెప్పడం జరిగింది. మనం సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5-7 చూస్తే, మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది ఈ అరణ్యంలో ఇబ్బందులు పెట్టానుగా, మనకి సరైనటువంటి ఆహారం లేదు, సరైనటువంటి నీళ్లు లేవు తాగటానికని ఏం చేశారు, దేవుణ్ణి నిందించారు అక్కడ మోషే ఎదుట. అప్పుడు మోషే వెళ్ళి దేవుడి దగ్గర వేడుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ మీదకి సర్పాలను పంపిస్తాడు. సర్పాలు పంపించినప్పుడు ఆ సర్పాలు అక్కడ ఏం చేస్తాయి, అక్కడ సర్పాలు రావటం, ఆ సర్పం కాటేయటం, చాలామంది అక్కడ చనిపోవటం కూడా మనం గమనిస్తాం. దేనికంటే వాళ్ళని ఫిజికల్గా దేవుడు ముట్టాడు. కారణం ఏంటి, వాళ్ళు చేసినటువంటి తప్పు వాళ్ళు తెలుసుకోవాలి. దేవుణ్ణి నిందించడం తప్పు, వాళ్ళు చేసినటువంటి దానికి దేవుణ్ణి నిందించడం తప్పు. వాళ్ళని కాపాడాలి, వాళ్ళని ఆ యొక్క ఏదైతే ప్రామిస్డ్ ల్యాండ్ ఉందో దానికి తీసుకెళ్ళాలి, వాళ్ళని సరైనటువంటి దానికి తీసుకెళ్ళాలని దేవుడు ఎంతో గొప్ప ఉద్దేశంతో తీసుకెళ్తుంటే వాళ్ళు ఆహారం కోసం నీళ్ల కోసం దేవుడిని నిందించారు. కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు, హి టచ్డ్ దెమ్ ఫిజికల్లీ. అందుకని మనం గమనిస్తున్నాం. మనం ఎప్పుడైనా కూడా అక్కడ చూస్తే అట్లాగే మనం గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్. వ్యక్తిని చూడ దేవుడు, నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు ఎంతటి గొప్ప వ్యక్తివైనా ఎవరైనా సరే ఖచ్చితంగా ఆయన నిన్ను ముడతాడు, నిన్ను శిక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే ఆయన చూడండి, హిస్ట్రక్ మిరియాము. ఎవరు మిరియాము? ఆ యొక్క మోషే యొక్క సహోదరి. మోషే గొప్ప ప్రవక్త, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాటి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తి దేవునికి. అంతటి మోషే యొక్క సహోదరి తప్పు చేసినప్పుడు సహోదరిని కూడా దేవుడు ఏం చేశాడు, ముట్టాడు. ఆమెకి ఆ యొక్క లెప్రసీ, కుష్టి వ్యాధిని తీసుకొచ్చాడు. ఎవరిని కూడా ఆయన పర్సన్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడడు, రెస్పెక్ట్ ఇవ్వడు అనమాట. ఎవరైనా సరే తప్పు చేస్తే దేవుడు ఖచ్చితంగా శిక్షించినట్టుగా మనం ఈ యొక్క సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. అట్లాగే మనం చూస్తే మనం అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఇక్కడ నమ్మరానటువంటి ఒక విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అననీయ సప్పీర అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, సంఘాన్ని మోసం చేయాలని చూస్తూ ఉంటారు. అక్కడ సంఘం అంటే వాళ్ళు ఏదైతే అక్కడ ఉన్నటువంటి సంఘం కట్టుబాట్లు ఉన్నాయో తమకున్న దాంట్లో మొత్తం కూడా అమ్మేసి తీసుకొచ్చి సంఘం దగ్గర వాళ్ళ దగ్గర పాదాల దగ్గర పెట్టాలని ముందు దాన్ని మీరి వాళ్ళు ఆ సంఘాన్ని మోసం చేసి వాళ్ళు తమకున్న దాంట్లో కొంత దాచుకొని మేము దాచుకోలేదని చెప్పడం అబద్ధం వాళ్ళు చెప్పారు. ఆ యొక్క పేతురు ఎదుట అబద్ధం చెప్పిన మూలంగా, పరిశుద్ధాత్మని దగ్గర అబద్ధం చెప్పిన మూలంగా వాళ్ళు ఏమవటం జరిగింది, చనిపోవటం జరిగినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అంటే వై వుడ్ గాడ్ డూ దోస్ థింగ్స్? ఎందుకు ఈ పనులని దేవుడు చేస్తాడు, ఈ 5 రకాలైనటువంటి పనులు ఎందుకు చేస్తున్నాడని మనం గమనించినట్లయితే గాడ్ లవ్స్ అస్ టూ మచ్. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి టు అలౌ us టు కంటిన్యూ ఆన్ ఎ పాత్ ఆఫ్ ఇమ్మారాలిటీ. అవినీతిలో, అవిధేయతలో మనం ఉండకుండా దాంట్లో బయటకు తీసుకురావాలనేటువంటి ఆయనకున్నటువంటి మన పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమతోటి ఆయన ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అయితే నువ్వు అనుకోవచ్చు, ఆయన మనకి ఇక్కడ వచ్చేటువంటి మనకు వచ్చేటువంటి జబ్బులు కానీ లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్లు కానీ ఇవన్నీ కూడా మనకి అందుమూలంగానే వస్తున్నాయని మనం అనుకోకూడదు. కానీ ఖచ్చితంగా మనం చెప్పగలం, ఎప్పుడైతే నువ్వు దేవుని పట్ల అవిధేయత ఉంటాడో ఖచ్చితంగా దేవుడు నీలో జోక్యం చేసుకుంటాడు. డైరెక్ట్గా జోక్యం చేసుకుని నీకు ఈ యొక్క 5 మార్గాల్లో ఏదో ఒక మార్గం ద్వారా ఏం చేస్తుంటాడు, నేను సరైన దారిలో పెట్టడానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే మనకేం చెప్తుందంటే బైబిల్ రివీల్స్ సెవరల్ పాసిబుల్ రీజన్స్. చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. బట్ వీ మస్ట్ అక్నాలెడ్జ్ దట్ డిజోబీడియన్స్. మనం మన యొక్క అవిధేయతను ఒప్పుకోవాలి. నువ్వు దేవుని పట్ల ఉన్నటువంటి అవిధేయతను ఒప్పుకోవాలి. ఒప్పుకుని ఆ ఒప్పుకోవటం అనేది ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. నువ్వు ఒప్పుకునేటట్టు చేయడానికి దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు. నువ్వు నీ యొక్క అవిధేయతను ఒప్పుకోవాలి. ఇక్కడ చూడండి, అందుకని ఇక్కడ యోనా ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? నేనే ఆ యొక్క అపరాధిని, ఆ పాపిని నేనే అని చెప్పేసి ఇక్కడ యోనా చివరికి ఒప్పుకొని ఏమంటున్నాడు, యు పిక్ మీ అప్, నన్ను ఎత్తి ఏం చేయమన్నాడు, సముద్రంలో పడవేయండి. ఎప్పుడైతే నన్ను ఎత్తి సముద్రంలో పడవేస్తారో మీరు కూడా ఈ ఆపద నుంచి తప్పించబడతారని చెప్పేసి అతను తన యొక్క పాపాన్ని అక్కడ ఒప్పుకున్నాడు, తన యొక్క అవిధేయతని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు అందుకని అంటాడు, మనం కూడా he had to lay his life down for others as Christ. దేవుడు ఏ విధంగా అయితే సర్వమానవాళి యొక్క పాప ప్రాయశ్చిత్తం కోసం తన యొక్క జీవితాన్ని సమర్పించాడో, తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశాడో, తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించాడో, అదేవిధంగా ఇక్కడ యోనా ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా
కూడా నశించిపోకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నేనొక్కడిని నశించిపోతే ఈ సముద్రం నిమ్మలం అయిపోద్ది, దేవుని యొక్క శిక్ష వీళ్ళ మీదకి రాకుండా ఉంటుందని, అందుకని నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. అంటే తను చేసినటువంటి తప్పుని అతను యోనా ఒప్పుకున్నాడు. అలాంటిది మనలో కూడా రావాలి అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశమైంది. అంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, మనల్ని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ఆయన ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం గమనిస్తూనే ఉంటాము. అంటే గాడ్ హ్యాస్ మెనీ వేస్ టు గెట్ అవర్ అటెన్షన్. మనలో ఆసక్తిని పెంచడానికి, మనం తిరిగి ఆయన దగ్గర వెళ్ళడానికి ఈ యొక్క మార్గాల్ని ఎంచుకుంటాడు మొదటిగా. తర్వాత రెండోదిగా మనం చూస్తే గాడ్ డిజైర్స్ టు అవేకెన్ అవర్ స్పిరిట్. మనలో ఉన్నటువంటి ఈ ఆత్మని, మనలో ఉన్నటువంటి యొక్క ఆత్మీయమైనటువంటి దీన్ని ఆయన ఎప్పుడు కూడా మేల్కొల్పాలని చెప్పేసి ఆయన యొక్క ఇష్టమై ఉంటుంది, ఆయన యొక్క కోరిక ఉంటుంది. అంటే ఇక్కడ ఎందుకు మనకి ఇంత భయంకరమైనటువంటి ఎలాంటి యొక్క విషయాల్లో ఆయన జోక్యం చేసుకుంటూ ఈ విధంగా మనల్ని శిక్షిస్తున్నాడు, ఏ విధంగా మనం ఒకసారి ఆలోచిస్తే ఇవన్నీ కూడా దేనికంటే టు గెట్ అవర్ అటెన్షన్, మన యొక్కలో ఆయన పట్ల ఆసక్తిని పెంపొందించడం కోసం మాత్రమే చేస్తున్నాడు. అంతే తప్ప ఆయన ఈజ్ గాడ్ మ్యాడ్ టు అస్. ఆయన మన పట్ల పిచ్చిగా ప్రవర్తించడు. డస్ హీ డైర్స్ టు పనిష్ అస్. మరి నువ్వు అనుకుంటున్నావా ఆయన నిన్ను శిక్షించడానికి ఈ పనులను చేస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావా? నో. ఇవన్నీ కూడా హిజ్ కరెక్షన్ ఈజ్ అనదర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిజ్ లవ్, గ్రేస్ అండ్ గుడ్నెస్. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు, ఈ కరెక్ట్ చేయాలనేటువంటి అన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమని, దయని, ఆయన మంచితనాన్ని తెలియపరచడం కోసమే ఈ విధంగా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం ఇంట్లో మన బిడ్డ తప్పు చేస్తే వాడిని శిక్షిస్తున్నాము అంటే కారణం ఏంటి, వాడి మీద వాడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి, దయతోటి వాడిని ఏం చేస్తాం, సక్రమైనటువంటి మార్గంలో పెట్టడానికే మనం వాడిని శిక్షిస్తాం తప్ప వాడికి శిక్షించాలి లేదా వాటి మనకేమి ఇష్టము ఉండదు. అట్లాగే తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి మాత్రమే ఈ మార్గాలను ఎంచుకొని ఈ మార్గాల ద్వారా నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అంటే మనం ఏం చేయాలి, మనలో ఈ యొక్క పాపము తీసుకొచ్చేటువంటి ఆ యొక్క నష్టాన్ని ఏం చేయాలి, మనం తెలుసుకోవాలి. మన జీవితంలోకి వచ్చేటువంటి ఆ నష్టాన్ని మనం తెలుసుకొని ఆ పాపాన్ని మనం అసహించుకొని తిరిగి దేవుని వైపు రావటం కోసం ఆయన ఈ పనులన్నీ చేస్తున్నాడనేటువంటి విషయం మనందరం కూడా తెలుసుకోవాలి. అంటే దేవుడు ఎందుకు మరి మనల్ని కరెక్ట్ చేయాలనుకుంటాడు, ఎందుకు మనల్ని కరెక్ట్ చేయాలి అనేటువంటిది ఆయనకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏంటి ఆయన ఉద్దేశం మనల్ని కరెక్ట్ చేయడం అనేది అనుకున్నట్టయితే, ఒకటి గాడ్ డిజైర్స్ ఫర్ అస్ టు ఎక్నాలజీ హిజ్ ప్రెజెన్స్. చూడండి, ఇక్కడ 10వ వచనాన్ని మనం చూస్తే, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతను అడిగిరి. చూడండి మనం చదివినట్లయితే, అంటే ఎప్పుడు కూడా మనం యెహోవా సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధి మనకు దగ్గరగా ఉండాలి అనేటువంటిది. అంటే మనమంతా కూడా ఆయన సన్నిధిని మనం ఒప్పుకోవాలి. ఆయన ఎప్పుడు కూడా మనల్ని కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు, ఆయన సన్నిధిలో ఉండాలి. ఇక్కడ యోనా ఏం చేశాడు, ఆయన సన్నిధిలో ఉండకుండా పారిపోతున్నాడు. అలా పారిపోకూడదు అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అంటే ఇక్కడ యోనా ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, యోనా ర్యాన్ ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, బట్ గాడ్ వాంట్స్ హిమ్ బ్యాక్. కానీ దేవుడు ఏమనుకున్నాడు, తన సన్నిధికి మళ్ళీ తిరిగి తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రకమైనటువంటి మార్గాల్ని దేవుడు ఎంచుకున్నాడు. ఏది సముద్రం మీద తుఫాన్ తీసుకురావటం కానీ, ఆ నావికుడిని పంపించడం కానీ, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని ముట్టడం కానీ, ఆ యొక్క 5 మార్గాల్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు, తిరిగి తన సన్నిధికి ఆ యోనాన్ని తీసుకురావడం కోసం. తర్వాత మనం రెండోది గమనించినట్లయితే, గాడ్ డిజైర్స్ ఫర్ us టు ఎక్నాలెడ్జ్ అవర్ సిన్. చూడండి 9వ వచనం మనం గమనించినట్లయితే, అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు మనుషులకు తెలియజేసి కనుక వారి సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతను అడిగిరి. అంటే ఇక్కడ నేను ఒకప్పుడు దేవుని వల్ల భయభక్తులు గలవాడినై ఉన్నాను, కానీ ఇప్పుడు నేను పాపం చేశాను, తప్పు చేశాను అని చెప్పేసి ఆ యొక్క
యోనా ప్రవక్త వాళ్ళ దగ్గర ఒప్పుకున్నాడు. అంటే తన పాపాన్ని తాను ఒప్పుకున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఎప్పుడు కోరుకునేదంటే నువ్వు చేసిన పాపం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఒప్పుకోవాలి. యూ షుడ్ కన్ఫెస్ యువర్ సిన్. అది దేవుని యొక్క కోరిక. మన పాపాలని ఒప్పుకోవాలన్నమాట. అందుకనే ఇక్కడ పబ్లిక్ కన్ఫెస్ అంతా వాళ్ళందరి మధ్యలో ఏమొప్పుకున్నాడు, వాళ్ళందరూ చెప్పాడు, నేనే తప్పు చేశాను, నేనే పాపం చేశాను, దేవునికి అవిధేయుడిగా ఉన్నానని చెప్పేసి అక్కడ అనటం జరిగింది. అందుకని ఒక దైవజనుడు అంటాడు, అన్కన్ఫెస్డ్ సిన్ ఈజ్ ఏ వెయిట్ విచ్ నో వింగ్ కెన్ లిఫ్ట్. చూడండి ఎంత బరువుగా ఉంటుందంటే, మనలో పాపము మనం ఒప్పుకోకుండా మనలోనే పాపాన్ని ఉంచుకుంటే నువ్వు చూడండి అది ఎంతో బరువుగా ఉంటుంది. దాన్ని ఎవరు కూడా తీసివేయలేదు. ఆ బరువుని తీసివేయలేంత బరువు ఉంటుంది అనమాట. అట్లాగే మనం ఇట్ ఈజ్ ఎ డార్క్నెస్ దట్ నో లైట్ కెన్ బ్యానిష్. అది ఎంత చీకటి జీవంగా ఉంటుందంటే ఆ పాపం అనేది ఎలాంటి వెలుతురు కూడా దాన్ని తీసివేయలేదన్నమాట. పోగొట్టలేనటువంటి పాపం అనమాట. మనం ఎప్పుడైతే నువ్వు నీ పాపాన్ని ఒప్పుకోకుండా ఉంటావో అది ఎట్లా ఉంటుందంటే అది ఒక దట్టమైన చీకటిలాగా ఉంటుంది అనమాట. ఇక ఎలాంటి వెలుతురు కూడా దాన్ని పోగొట్టలేదు. ఆ పాపాన్ని ఆ చీకటిని తీసివేయలేనట్టుగా ఉంటుంది అనమాట. అట్లాగే ఇంకొకటి మాట అంటాడు ఇక్కడ, ఇట్ ఈస్ ఎ డిసీజ్. సిన్, అన్కన్ఫెస్డ్ సిన్ ఈజ్ ఎ డిసీజ్ దట్ నో మెడిసిన్ కెన్ క్యూర్. ఈ అన్కన్ఫెస్డ్ సిన్ ఏదైతే ఉందో అది ఒక జబ్బు లాంటిది, ఏ మందు కూడా దాన్ని నయం చేయలేదు అని చెప్పేసి ఆ దైవజనుడు అనడం జరిగింది. అంటే ఇక్కడ ఇఫ్ ద సిన్ ఈజ్ ద ప్రాబ్లం, నీకు ఆ పాపం అనేది ఒక సమస్యగా ఉంటే నువ్వేం చేయాలి? దెన్ హానెస్ట్ కన్ఫెషన్ ఈజ్ ద రెమెడీ. దానికి ఉన్నటువంటి పరిష్కార మార్గం ఏంటంటే నువ్వు నిజంగా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నిజాయితీగా నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి అనేటువంటిది ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకని మనం చూస్తే 1 యోహాను 1 అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. ఈ మాట చదువుకుందాం. 1 యోహాను 1 అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 యోహాను 1 అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుంటే ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి. ఒకసారి చదువుకొని చూద్దాం. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఎప్పుడైతే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటావో, నిజాయితీగా ఒప్పుకుంటావో, ఆయన నిన్నేం చేస్తాడు? నిన్ను ఆ దుర్నీతి నుంచి ఆయన నిన్ను విడిపించి పవిత్రునిగా చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. అందుకని నిన్ను పవిత్రునిగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ మార్గాలన్నీ ఎంచుకున్నాడు, నిన్ను సరైనటువంటి మార్గంలో పెట్టడానికి. తర్వాత చూస్తే గాడ్ డిజైర్స్ ఫర్ us టు సబ్మిట్ టు హిస్ విల్. మనమంతా కూడా ఆయన ఉద్దేశానికి, ఆయన ఇష్టానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. మన సొంత ఇష్టాలతో మనం ఉండటానికి వీల్లేదు. అందుకని ఇక్కడ యోనా గ్రంథంలో రాసినటువంటి 1వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఏం రాయబడ్డాం. నినివే పట్టణస్థులు దోషమును నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించము. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు యోనాతోటి? గో టు నినివే, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళన్నాడు. దేవుని యొక్క ఇష్టం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఈ యోనా ప్రవక్త నినివే పట్టణానికి వెళ్ళాలి. కానీ అంటే ఒబీడియన్స్ టు లార్డ్స్ కమాండ్ విల్ బ్రింగ్ అన్ ఎండ్ ఆఫ్ హిజ్ కరెక్షన్. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాటకి విధేయత చూపుతావో అప్పుడు ఆయన నిన్ను సరైన దారిలో పెట్టినట్టు అవుతుంది. నువ్వు సరైనటువంటి మార్గంలో నువ్వు నడుస్తున్నట్టుగానే ఉంటుంది. వీ షుడ్ నోటీస్, మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దట్ ది కాల్ టు నినివే డిడ్ నాట్ చేంజ్. అయితే నినివే పట్టణానికి వెళ్ళాలనే మాటలో ఎలాంటి మార్పు లేదు. కానీ తిరిగి మళ్ళీ యోనాని ఆ నినివే పట్టణానికి పంపించినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం. అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము వారికి ప్రకటన చేయము. మళ్ళీ పంపించాడు దేవుడు. దాంట్లో మార్పు ఏమీ లేదు. అంటే దేవుని యొక్క ఉద్దేశంలో మార్పు లేదు. ఏదైతే చేయాలనుకున్నాడు దేవుడు అది ఖచ్చితంగా నీ ద్వారా నా ద్వారా నిన్ను సరిచేసి నన్ను సరిచేసి మనల్ని మరలా ఆ మార్పులకు దేవుడు తీసుకెళ్తాడనేది మనం ఈ యోనా గ్రంథం నుంచి మనం తెలుసుకోవచ్చు. యోనా యొక్క కథ నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. 3వదిగా మనం గమనించినట్లయితే గాడ్ రిక్వైర్స్ జెన్యూన్ రిపెంటెన్స్. నిజమైనటువంటి మారు మనసును దేవుడు మనల నుంచి కోరుకుంటున్నాడు. మనం గమనించినట్టయితే ఇక్కడ చూడండి, హౌ షుడ్ వి రెస్పాండ్ టు గాడ్స్ లవింగ్
ప్రాంప్టింగ్స్, దేవుడిచ్చేటువంటి ఈ ప్రేరేపణలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ మన యొక్క రెస్పాండ్ ఎలా ఉంది అని మనం గమనించాలి. అంటే ఇక్కడ చూడండి, ఒక మాట అంటాడు ఒక దైవజనుడు, దేవుడంట, ఇఫ్ దేర్ ఆర్ 1000 steps between you and God will take 999 of them and leave the last one for you. ఆయనకి నీకు మధ్య ఒక 1000 అడుగుల దూరం ఉన్నట్లయితే ఆయనంట 999 అడుగులు నీ వైపు వస్తాడంట. నీకు ఒక్క అడుగే అవకాశం ఇస్తాడు. నువ్వు ఒక్క అడుగునగా ఆయన వైపుకి వెళితే చాలు. నువ్వు ఒక్క అడుగేస్తే ఆయన 999 అడుగులు నీ వైపు ఆయన వస్తాడు. దేవుడు చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అంటే గాడ్ వాంట్స్ యూ బ్యాక్. నువ్వు తిరిగి దేవుని దగ్గరికి రావాలన్నప్పుడు నిన్ను ఆయన దారిలోకి తీసుకురావడానికి ఆయన నీ వైపు అన్ని అడుగులు వేస్తున్నాడు. నువ్వు ఒక్క అడుగు వేస్తే చాలు అని చెప్పేసి అంటున్నాడు. అంటే వీ మస్ట్ టేక్ 1 step టువర్డ్స్ హిమ్. ఆయన వైపు మనం ఒక్క అడుగు వేయాలి. అందుకనే ఇక్కడ ఆ ఒక్క అడుగు ఏంటో తెలుసా? దట్ ఈజ్ జెన్యూన్ రిపెంటెన్స్. నిజమైనటువంటి మారు మనస్సు అనేటువంటి ఆ ఒక్క అడుగు నువ్వు దేవుని వైపు వేస్తే చాలు. ఆయన 999 అడుగులు నీ వైపు వేసి ఆయన నీ దగ్గరకు ఆయన చేర్చుకుంటాడు అనేటువంటి గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే చివరికి ఒక్క మాట నేను మీతో మాట్లాడి సెలవు తీసుకుంటాను. చూడండి, ఇక్కడ మనకి హార్లీ స్టెఫీల్డ్ అనేటువంటి ఒక ప్లేయర్ గురించి మనం గమనించినట్లయితే అతను ఏమైందంటే అతనికి ఒక సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది అనమాట. అంటే ఆ ఒలింపిక్ అక్కడ అట్లాంటి జరిగినటువంటి గేమ్స్లో, ఒలింపిక్ గేమ్స్లో ఆ టార్చ్ పట్టుకునేటువంటి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ టార్చ్ను పట్టుకొని దాన్ని ఒక ర్యాలీగా తీసుకెళ్లేటువంటి ఒక అవకాశాన్ని దేవుడు అతనికి ఇచ్చాడనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే చూడండి, చాలామంది, కొన్ని వందల మంది అక్కడ గ్యాదరింగ్ అవుతారు. ఆ 100 మందిలో ఆ ఆటగాళ్ళలో ఇతనికి మాత్రమే అవకాశాన్ని దొరుకుద్ది. ఆ అవకాశాన్ని ఇతను ఉపయోగించుకొని ఆ టార్చ్ పట్టుకొని తన యొక్క సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. అతను వెనక అనేక మంది ఫాలో అవుతూ ఉంటారు. అట్లా వెళ్తూ ఉన్నప్పుడు ఒక బ్రిడ్జ్ మీదకి అతను ఆ యొక్క ర్యాలీ వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు ఆ ఫ్లేమ్ అతని చేతిలో ఉన్నప్పుడు ఒక స్పెషల్ స్టాండ్ మీద ఆ మంటని ఇట్లా పట్టుకొని వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్తూ ఉన్నప్పుడు ఏమైందంటే అనుకోకుండా చిన్న గాలి అనేది రావడం జరగగానే తన కంట్రోల్ అనేది తప్పిపోయి అతను ఏం చేస్తా ఉంటే ఆ బైక్ మీద నుంచి పడినప్పుడు తన చేతి టార్చ్లో ఉన్నటువంటి ఆ మంట అనేది, ఆ ఫ్లేమ్ అనేది బయటపడటం అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడే వెంటనే ఏంటా ఇట్లా జరిగిందని చెప్పేసి ఒక మూఢనమ్మకం, డిస్బిలీఫ్ అనమాట. ఏంటంటే ఏంది ఇట్లా జరిగింది మంట అనేది అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నప్పుడు అతన్ని ఫాలో అయ్యేటువంటి అతని అటెండర్లు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వెనక వాహనంలో ఉన్నటువంటి మదర్ ఫ్లేమ్ ఉంటుంది అనమాట. ఆ మదర్ ఫ్లేమ్ని వెంటనే వ్యాన్ నుంచి తీసుకురావడం జరిగింది. తీసుకొని మళ్ళీ ఈ టార్చ్లో ఆ మదర్ ఫ్లేమ్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లేమ్ని, ఈ యొక్క మంటని మళ్ళీ వాళ్ళు ముట్టించడం జరిగింది. అంటే ఆ టార్చ్తో పాటు ఏమొస్తుంది వాహనంలో? ఆ మదర్ ఫ్లేమ్ అనేది రావటం జరిగిందనమాట. అంటే ఆ యొక్క ఊరేగింపు లేకపోతే ఆ యొక్క ఉత్సవం అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది, కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది అనమాట. దగ్గర సుమారు ఎంత దూరం అంటే నియర్లీ ఒక 1500 దాకా మైల్స్ దాకా అది వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. ఆ ర్యాలీ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అట్లాంటప్పుడు ఆరిపోయినటువంటి ఆ వెలుగుని ఆ మదర్ ఫ్లేమ్ ఏం చేసింది? మళ్ళా వెలిగించినట్లుగా మనం గమనిస్తాం. అంటే ఇక్కడ ఏంటి, అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే అక్కడ మన క్రైస్తవ జీవిత యాత్రలో అప్పుడప్పుడు కూడా మనలో ఉన్నటువంటి ఈ స్పిరిచువల్ ఫైర్ అనేది ఆరిపోతూ ఉంటుంది. ఆ ఆరిపోయేటువంటి ఆ స్పిరిచువల్ ఫ్లేమ్ని వెలిగించడానికి ఎప్పుడు కూడా ఆ హోలీ స్పిరిట్ అనేటువంటి ఆ యొక్క ఆ మదర్ ఫ్లేమ్ అనేది మన వెంటే ఉంటుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ మంట ఆరిపోయినప్పుడు వెంటనే ఆ హోలీ స్పిరిట్ ఏం చేస్తూ ఉంటుంది? మళ్ళీ ఆ స్పిరిచువల్ ఫైర్ని ఎప్పుడు కూడా వెంటనే అంటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే మనలో ఒక జీల్, మనలో ఒక పట్టుదల అనేది ఉంది. ఎందుకంటే అది ఆ పట్టుదల మనలో వేలుబడి చేయాలి. ఎందుకని? మనం దేవుని యొక్క స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో అందుకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, వన్స్ అగైన్ బోర్న్ బ్రైట్లీ ఇన్ అవర్ లైఫ్స్.
దేవుని యొక్క వెలుగు, యేసుక్రీస్తు వారి యొక్క వెలుగు, ఆ యొక్క మదర్ ఫ్లేమ్ మన జీవితంలో మళ్ళీ తిరిగి వెలగాలి అనేటువంటి ఒక పట్టుదల మనం కలిగి జీవించాలి. అంటే ఎప్పుడు కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనలో ఎప్పుడు కూడా నిజమైనటువంటి మారు మనసుని కోరుకుంటూ ఉంటాడు. అంటే ఇక్కడ మనం ఈ యొక్క యోనా గ్రంథం ద్వారా, యోనా కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం చూస్తే మనల్ని కరెక్ట్ చేయడానికి దేవుడు అనేకమైనటువంటి మార్గాల్ని ఎన్నుకుంటాడు. ఆ మార్గాలు మనం కరెక్ట్ చేయడానికి మనం అనుకోవాలి, కానీ అవి మనం పనిష్మెంట్గా మనం ట్రీట్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ వాక్యం చూస్తే నీలో ఉన్నటువంటి ఆ ఆత్మీయమైనటువంటి నీ యొక్క ఆత్మని, నీలో ఉన్నటువంటి శక్తిని ఆయన తిరిగి మేల్కొల్పాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉంటాడు. దాన్ని దేవుడు కోరుకుంటాడు. అంత మాత్రమే కాదు, నీలో ఒక నిజమైనటువంటి మారు మనసు రావాలని దేవుడు కోరుకుంటాడు. అంటే మనకి ఈ యొక్క యోనా కథ ద్వారా, యోనా ద్వారా మనకు దేవుడు అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలని మనకి ఆయన బయలుపరిచాడు. కాబట్టి ఆ ఆత్మీయ సత్యాలన్నింటి కూడా మనం గ్రహించుకొని వాటికి అనుగుణంగా మన జీవితంలో నడుచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి వాటినన్నింటినీ మన జీవితానికి అన్వయించుకొని, ఎందుకంటే అవన్నీ ఎవరైతే దేవునికి దూరంగా వెళుతున్నారో వాళ్ళందరినీ మనం గమనించుకోవాలి. మనం అందరం గమనించుకొని మనమంతా కూడా ఆహార రకంగా నడుచుకోవాలని అట్టి కృప, ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప పరలోకపు తండ్రి నాయన, ఇదిగో నా ప్రభా, ఈ లైవ్ కార్యక్రమం ద్వారా నాయన అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను నా ప్రభా నీ బిడ్డలకు నాయన బయలుపరిచామయ్యా తండ్రి. ఇదిగో నా ప్రభా, నా తండ్రి, ఎప్పుడైతే మా అవిధేయతల మూలంగా నా ప్రభా నీ సన్నిధికి దూరంగా నాయన మేము పారిపోతున్నామో నా ప్రభా, నా తండ్రి, మమ్మల్ని తిరిగి నాయన నీ సన్నిధికి మమ్మల్ని తీసుకురావడానికి నాయన మీరు ఎంచుకున్నటువంటి మార్గాలను నా ప్రభా నాయన మేము తెలుసుకొని అవి ఒక పనిష్మెంట్ లాగా కాకుండా మమ్మల్ని కరెక్ట్ చేయడానికి అని చెప్పి నాయన మేము భావించిన ఆయన మేము సరైన మార్గంలో మా పాపాలను మేము ఒప్పుకొని నిజమైనటువంటి మారు మనసుతో తిరిగి మీ సన్నిధికి వచ్చేలాగా మమ్మల్ని దీవించండి అయ్యా నా ప్రభా. ఇదిగో నేను ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి అనేక మంది నీ బిడ్డలను వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారి గృహాల చుట్టూ మీ అగ్ని కంచెను వేయమని అడుగుతున్నాను తండ్రి. నా ఇదిగో నాయన నా ప్రభు నాయన, ఇదిగో నాయన మా ప్రేయర్ వారియర్స్ మీ సంఘ సభ్యులను దీవించండి అయ్యా. మా సంఘాన్ని దీవించండి అయ్యా. మా సంఘం ద్వారా చేస్తున్నటువంటి నాయన పరిచర్యలను దీవించండి అయ్యా. రానున్న రోజుల్లో నా ప్రభు మా సంఘం ద్వారా చేయబోతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో నాయన మాకు కావలసినటువంటి ఇదిగో నాయన శారీరక, ఆత్మిక, ఆధ్యాత్మిక, ఆర్థికపరమైనటువంటి బలాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు మరొకసారి నాయన ఈ కార్యక్రమాన్ని నాయన చూసినటువంటి ప్రతి బిడ్డలను నాయన దీవించండి. అనేక మంది ఈ కార్యక్రమాన్ని చూసి నాయన దీవెనలు పొందుకొని రక్షణలోకి నడిపించుకునేటువంటి ప్రార్థన నాయన దయచేయమని అడుగుతున్నాం పరమ తండ్రి నాయన. దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఈ కొద్ది మనవలు మా ప్రభువుని మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మీ గురించి ఎప్పుడు కూడా మేము ప్రార్థనలో, మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఇంకనూ ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి, మీ అవసరతలు మాకు తెలియజేయండి. అంత మాత్రమే కాదు, మా యొక్క ఈ ఫేస్బుక్ ఛానల్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు వీక్షించండి. అదేవిధంగా అనేక మందికి ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి. అనేక మందిని రక్షణలోకి నడిపించేటువంటి గొప్ప ధన్యతను మీరు పొందుకోవాలని కోరుకుంటున్నాను. మీరు తప్పక చేస్తారని ఆశిస్తున్నాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాతో డైరెక్ట్గా మా ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. మీ అవసరతలు, మీ అక్కర్లు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీ కొరకు ఎల్లప్పుడూ కూడా మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మా కొరకు, మా సంఘం కొరకు కూడా మీరు ప్రార్థించాలని మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ ఆరాధన కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.